సో సినిమా అనగానే ఒకరిద్దరు హీరోల్ని కామన్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది న్యాచురల్. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం 11 మెయిన్ లీడ్స్‌ని చూసామన్నమాట. 'కమిటీ కుర్రోళ్ళు' అనే మూవీ. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ షూటింగ్ ముచ్చట్లన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. ఆడ నేను మాట్లాడుతుంటే ఎలా ఆపాలో తెలియ కొట్టేసాను రా. ఆడితో మాట్లాడుకున్న ఇంట్లో ఎప్పుడు లేనురా. యశ్వంత్ అనాలా, సూర్య అనాలా? ఈవెన్ వేరే సెట్కి ఎవరిని వెళ్ళి ఏ సూర్య అంటే నేను తిరుగుతాను. మెయిన్ నేను స్టక్ అయింది ఎక్కడంటే లొకేషన్స్ అన్నమాట. చాలా న్యాచురల్ గా ఉన్నాయి అన్ని కూడా. అమలాపురం సైడ్ ఎక్కడ అవి? సో మూవీ జరుగుతున్నప్పుడు షూట్ టైంలో ఏదైనా బాగా మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నిహారిక గారు ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత మేము యాక్షన్ సీక్వెన్స్లు చేస్తూ ఉన్నాం. యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు నాకు ఇంజ్యూరీ అయింది, ఇక్కడ పగిలిపోయింది. వచ్చి మేడం దగ్గరికి వచ్చి ఏంటి సూర్య దెబ్బలు తగిలించేసుకుంటున్నా, ఇదే లాస్ట్ సినిమా ఇంక చేయవా అని అన్నారు. పోస్ట్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టున్నారండి మీరు. చిరంజీవి గారు నేను కలిసాం. నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నా. సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి, దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా. సో మీరు ప్రాంక్ అయ్యారు కదా, మీరు ఎవరినైనా ప్రాంక్ చేయండి ఇప్పుడు. ప్రియా గారని. అవునా, ఓకే ఓకే. కాదు మామ, ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఆవిడేంటి మామ నీ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడుతుంది? హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో సినిమా అనగానే ఒకరిద్దరు హీరోల్ని కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, అది న్యాచురల్. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం 11 మెయిన్ లీడ్స్ని చూసామన్నమాట. మీకు ఆల్రెడీ నేమ్ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే అందరి నోట్లో ఇదే ఉంది. 'కమిటీ కుర్రోళ్ళు' అనే మూవీ. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ షూటింగ్ ముచ్చట్లన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. ఆయనే సూర్య అలియాస్ యశ్వంత్ పెండ్యాల. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ యశ్వంత్. హాయ్ హాయ్ ప్రియ. యశ్వంత్ అనాలా, సూర్య అనాలా? నాకు ఎలా పిలిచినా ప్రాబ్లం లేదు, రెండు స్క్రీన్ వాళ్ళకి అయితే అందరికి సూర్యగా గుర్తున్నారు. సెట్ లో కూడా అలవాటు అయిపోయింది. ప్రతి సూర్యనా? ఒక్కరు సూర్య 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 అంటూ ఉంటే ఈవెన్ వేరే సెట్ కి ఎవరిని వెళ్ళి ఏ సూర్య అంటే నేను తిరుగుతా ఉన్నా. అంతలా ఓకే కనెక్ట్ అయిపోయాం. ఓకే. సో సెట్స్ లో కూడా ఆల్మోస్ట్ మీ పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, ఎందుకంటే మీ పేరు మ్మ్. సూర్యగా ఎక్కువ చెప్తూ అవును ఉంటారు. అవును సో అలానే పిలిచేస్తారు అవును. సెట్స్ కామన్ లో గా. ఈవెన్ లైట్ మెన్స్ కానీ మన మ్మ్. డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, ఈవెన్ కాస్ట్ అండ్ క్రూ అందరం ఏదైతే క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయో దాంతోనే పిలిచేవారు. మ్మ్. అండ్ అదే హ్యాపీగా ఉండేది. ఎవరైనా సరే కొంతమంది కాన్షియస్ అయ్యి యశ్వంత్ అని పిలిచినా సరే మ్మ్. ఏంది అని మన క్యారెక్టర్ లో లేమా అనే ఫీల్ వచ్చేది. ఓకే, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ ఇంకా అవుతుంది. బాగా హెల్ప్ అయ్యేది. యా. మేము వర్క్ షాప్స్ నుంచి కూడా మేము క్యారెక్టర్ నేమ్స్ తోనే పిలుచుకునే వాళ్ళం. ఓకే. సో రిలేటివ్స్ నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ మ్మ్. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మ్మ్. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇది మీ ఫస్ట్ మూవీయా? ఇంతకు ముందు ఏమైనా చేశారా? చేశాను. అంటే చిన్న చిన్న మూవీస్ చేశాను. ఒక మ్మ్. ఇంపార్టెంట్ రోల్ చేశాను 'నేను స్టూడెంట్ సార్' అని. మ్మ్. నాంది సతీష్ గారు ఉన్నారు కదా, ఆయన అవును. బ్యానర్‌లో ఓకే. రాకేష్ ఉప్పలపాటి గారు అని ఆయన డైరెక్షన్ చేశారు. మ్మ్. అందులో నేను చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశా. 'స్వా' అని ఓకే. ఒక మూవీ చేశా, ఇండిపెండెంట్ మూవీ. మ్మ్. రదర్ దాన్ దట్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ థియేటర్ యాక్టర్ కూడా నేను. ఓకే. ఇది మెయిన్ లీడ్‌గా ఇది ఫస్ట్ మూవీ. ఓకే. కానీ ఈ మూవీలో ఉన్న చాలా మంది వరకు చూసినట్లయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్, హ్మ్. ఆల్రెడీ వెబ్ సీరీస్ చేస్తున్న వాళ్ళు, హ్మ్. వాళ్ళనే ఎక్కువ టార్గెట్ లేదు. చేసినట్టున్నారు. యాక్చువల్లీ ప్రసాద్ బెహ్రా గారు మాత్రమే కొంచెం ఉన్న దాంట్లో నోన్ ఫేస్. ఓకే. అండ్ విషిక తను ఇన్‌ఫ్లుయెన్సర్స్. మిగతా టీనా వాళ్ళెవరు శ్రావ్య టీనా అమ్మాయి శ్రావ్య. కూడా. యాహ్! రైట్. రైట్. సో ఆ అమ్మాయి యాక్చువల్లీ నా స్కూల్ మేట్. అవునా? నేను చూసి ఓకే. షాక్ అయ్యాను. ఓకే. ఓకే. అంటే నా జూనియర్ తను. ఓకే. యాహ్! అందులో శ్రీదేవి అనే క్యారెక్టర్ చేసింది తను. ట్రూ. సో, అంటే చాలా రేర్ అండి ఉన్న దాంట్లో. మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళెవరికీ అంత ఫేమ్ కానీ, ప్రసాద్ బెహ్రా గారు అప్పటికప్పటికే చేస్తా ఉన్నారు గానీ, ఇంత హ్యూజ్ ఫేమ్ లేదు ఆయనకి. ఇప్పటికి ఓకే. ఏదైతే ఫేమ్ ఉందో అప్పటికి లేదు. మా డైరెక్టర్ గారు కూడా ముందే తన యాక్టింగ్ చూసి అప్పుడు సెలెక్ట్ చేశారు. అప్పటికి ఓకే. ఫేమ్ అయితే లేదు. ఈ ఓకే. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే వీళ్ళందరికి ఫేమ్ వచ్చింది. ఓకే. ఎక్కువ ఫేమ్ వచ్చింది. యాహ్! సో ఈ రోల్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? త్రూ ఆడిషనా? త్రూ ఆడిషన్. ఓకే. అంటే నాకు డైరెక్టర్ గారు ముందు నుంచి ఫ్రెండ్. హ్మ్. అంటే సినిమా కమిటీ కుర్రోళ్ళతోనే పరిచయం అయ్యారు. హ్మ్. తర్వాత ఆడిషన్స్ ఇచ్చారు. రోల్స్‌కి ఆడిషన్స్ ఇచ్చాను నేను. ఓకే.
సో, మూవీ చూసినప్పుడు మెయిన్ నేను స్టక్ అయింది ఎక్కడంటే లొకేషన్స్ అన్నమాట. హ్మ్. చాలా న్యాచురల్‌గా ఉన్నాయి అవును. అన్నీ కూడా. అవును. సో, అన్నీ అమలాపురం సైడ్ ఉన్నట్టుంది అమలాపురం, కదా! అమలాపురం. అమలాపురం సైడ్ ఎక్కడ అవి? ఆహ్, చ ఉప్పల్ గుప్తం సైడ్ అటు సైడ్ ఏమన్నా ఇది ఇది యానం, ఉప్పల్ గుప్తం అటు సైడ్ ఏమన్నా ఆహా! కాదు, తీసారా? కాదు. యానం అటు ఇంకా వెళ్ళిపోవాలి. దగ్గరే. మాకు యానం ఓకే. కొంచెం 20 కిలోమీటర్స్ అట్లానే ఉండేది. హ్మ్. కొండుకుదురు, హ్మ్. లంకల గన్నవరం, ఓకే. ఆహ్, హ్మ్, గన్నవరం. సో లంకల గన్నవరం. ఆ! మేజర్ సీక్వెన్స్‌లన్నీ అక్కడే తీసాం. లంకల ఓకే. గన్నవరం, కొండుకుదురు హ్మ్. ఇంకా ఉన్నాయి పేర్లు. ఒక ఓకే. 4, 5 ఊర్లో చేసామనమాట అక్కడ. ఆహా! ఓకే. సో, టోటల్ ఎన్ని డేస్ ఆఫ్ షూట్ ఇది? 49 డేస్. 49 హ్మ్. డేస్. ఓకే. సో, యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళది కూడా అమలాపురమే. సో, అవునా? ఆ ఓకే. లొకేషన్స్ అన్నీ చూసినప్పుడు హ్మ్. ఇవెక్కడో చూసాం, ఎక్కడో చూసాం అన్నట్టు ఓకే. ఆ! అనిపించిందనమాట. సో, అక్కడ హోటల్స్ కూడా అసలు అవైలబుల్‌గా ఉండవు కదా! మరెక్కడ ఎందుకు స్టే లేదు. చేశారు చాలా 50 మంచి డేస్? హోటల్స్ ఉన్నాయి. ఓకే. మేము గ్రాండ్ పార్క్ హోటల్ అని అక్కడ ఆహ్, ఉన్నాం. హ్మ్. మా వేరే డైరెక్టర్స్ వాళ్ళు శుభగృహ అని. హ్మ్. చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. ఓహ్! ఆహ్, ఓకే. నాకంత ఐడియా లేదు ఈ అయి ఏరియాస్. 'ఆయి' సినిమా ఉంది గదా! అవును. 'ఆయి' నాని, నితిన్ వాళ్ళు కూడా మా హోటల్‌లోనే ఉండేవారు. మాకు ఓహ్! ర్యాండమ్‌గా సైమల్టేనియస్‌గా షూట్ జరిగిందా ఏంటి వాళ్ళు మీది కొంచెం మాకు వాళ్ళది? కొంచెం 1 మంత్ ముందు అలా వాళ్ళు షెడ్యూల్ చేసుకునేవారు. హుహు. వాళ్ళ షెడ్యూల్ అయిపోయేసరికి మా షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది. ఓకే. మొత్తం అమలాపురంలో ఎంత వాడాలో అంత వాడేసారు. బాగా. మీ 2 సినిమాలు కలిపి. అవును. యాహ్! సో, మూవీ జరుగుతున్నప్పుడు షూట్ టైమ్‌లో ఏదన్నా బాగా మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? మెమోరీస్ అంటే చాలా మెమోరీస్ ఉన్నాయండి. కొంచెం స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. హార్డ్ మెమోరీస్ ఉన్నాయి. 2 చెప్పండి. కొంచెం మాకు 'నిహారిక' గారు ఒకసారొచ్చారు. వచ్చిన తర్వాత మేము యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తా ఉన్నాం. హ్మ్. యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు నాకు ఇంజ్యూరీ అయింది ఇక్కడ. హ్మ్. పగిలిపోయింది. వచ్చి మేడం దగ్గరికొచ్చి, "ఏంటి సూర్య ఆహ్, దెబ్బలు తగిలించేసుకుంటున్నావు. ఇదే లాస్ట్ సినిమానా? ఇంక చెయ్యవా?" అని అన్నారు. హ్మ్. ఓకే. హ్మ్. అంటే చాలా కేరింగ్ చూపిస్తూ ఉండారు. ఒక ఒక మంచి మెమరీ అది. హ్మ్. డైరెక్టర్ గారితో అయితే త్రూ ఔట్ మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం గదా! హ్మ్. ఆహ్, ఆయన స్వామిమాలేసుకుంటూ ఉండేవారు. మేము హ్మ్. ఆయన దగ్గరికెళ్ళి ఆయనకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కదా! డెబ్యూ ఫిల్మ్ ఆయనకి. ఓకే. కొన్నిసార్లు నిజంగా అమ్మవారు పూనేసిందక్కడ. మేము ఆయనకా? ఆయనకి కాదు. హ్మ్. వేరే ఒక, ఓకే. ఒక పర్సన్‌కి అక్కడ యాక్ట్ చేయడానికొచ్చారు. ఆవిడకి పూనేసిందనమాట. అమ్మవారు పూనేస్తే నేను దగ్గరికెళ్ళి మనకి ఏం కాదమ్మా, ఏం కాదమ్మా అంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలీదు గదా! హ్మ్. ఎళ్ళేసరికి ఆవిడ ఒకేసారి ఇలా కళ్ళు తెరిచింది. హ్మ్. నేను షాక్ అయ్యి ఇలా హ్మ్. భయపడిపోయి వెనక్కెళ్ళిపోయాననమాట. హ్మ్. ఇలా ఫన్నీగా ఉన్నాయి. కొంచెం చిన్న మూమెంట్స్ కూడా అగ్రెసివ్ మూమెంట్స్ జరిగాయి. హ్మ్. బట్ అవి ఎందుకులేండి ఇంకా అనవసరంగా హార్డ్ పెట్టలేను. దెబ్బలేమన్నా తగిలాయా? లేకపోతే మీరెవరినైనా కొట్టడం కానీ, మిమ్మల్ని ఎవరైనా కొట్టడం గానీ? అంటే నేను కొట్టలేదు గానీ, కొంచెం గట్టిగానే కాలర్ పట్టుకొని కొట్టేదాకా ఎళ్ళిపోయా. ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే, మా దాంట్లో బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేశాడు. హ్మ్. ఆడు నన్ను మేజర్ సీక్వెన్స్ మీరు ఆల్రెడీ సినిమా చూస్తే, హ్మ్. నేను సుబ్బు నన్ను పిలిస్తే నేను సుబ్బు దగ్గరికెళ్ళాలి. హ్మ్. నన్ను సూర్యని బ్రిటిష్ తీసుకెళ్తాడనమాట వచ్చి హ్మ్. పిలుస్తాడు. హ్మ్. ఆహ్, ఆడు క్రౌడ్‌లోంచి రావాలి. హ్మ్. క్రౌడ్‌లోంచి వస్తుంటే ఆడిలా ఒకరిని జరగమన్నాడని చెప్పి, ఆడిలా ముందుకొచ్చేసరికి ఆడిని ఫాలో అయిపోయి హ్మ్. ఆడిని ఇలా పట్టుకొని నాలుగేసి ఇలా కొట్టాడు. షిట్! ఎవరసలు కొట్టింది? ఏమో ఎవరో అక్కడ జూనియర్ అదేం ఆర్టిస్టో సీన్ తెలీదు. అనుకున్నాడా ఏంటి అలా కొట్టడానికి? లేదు, లేదు. అంటే వాడు యాక్టర్ అని చాలా టేకులు చేస్తున్నాం గదా! ఇక్కడ యాక్టర్స్ అనేది వాడికి తెలియాలి గదా! హ్మ్. తెలియకుండా మరి తెలిసి చేసాడో, తెలియకుండా చేసాడో తెలీదు గానీ, వాడైతే నాలుగేసి కొట్టేసరికి నాకు ఇంకా ఆగలేదు. చాలా అగ్రెసివ్ అయిపోయాను. మా హ్మ్. దాంట్లో చిన్నోడని ఎళ్లి ఫస్ట్ ఒకటి కొట్టాడు. ఆ తర్వాత ఆడు మళ్ళీ రివర్స్ వస్తుంటే నేనెళ్లి గట్టిగెళ్లి కాలర్ పట్టుకొని ఇట్లా ఆగిపెట్టి ఒకటి పీకడానికి ట్రై ఇంతకీ చేశా. ఎవరు ఆ పర్సన్ కొట్టింది? ఏమో తెలీదు. ఎవరో తెలీదు. ఇంక ఓకే. తర్వాత ఆళ్ళని తీసుకెళ్ళిపోయారు. హ్మ్. అంటే హ్మ్. గొడవ అవ్వకుండా ఉండడానికి. హ్మ్. తర్వాత మా వోళ్ళన్నారు ఇంకో 2 తగిలించాల్సిందే అని. హ్మ్. కామన్ సెన్స్ ఉండాలి గదా! యాహ్! ఇక్కడ ఒక ట్రూ. షూట్ జరుగుతుంది. మనం ఎక్కడున్నాం, ఏంటి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి హ్మ్. అని. హ్మ్. చెయ్యి చేసుకోవడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అది కూడా యాహ్! మా ట్రూ. వోళ్ళని. హ్మ్. మా వోళ్ళ మీదకి ఎవరైనా వస్తే అలాగే లెగిస్తది పైకి. హుహు. ఆ! ఇంకా క్యారెక్టర్‌లోనే ఉండిపోయారు మీరు. ఓకే. సో, అంటే బేసిక్‌గా ఇక్కడ హైదరాబాద్ సిటీస్‌లో ఏదైనా షూట్ జరిగినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అవునవును. రోజు షూటింగ్స్ చూస్తూనే ఉంటాం. హ్మ్. బట్ అమలాపురం సైడ్ షూట్స్ అనేవి తక్కువ జరుగుతాయి కాబట్టి, అవునవును. అక్కడ పీపుల్ ఎలా రెస్పాండ్ అయ్యారు మీకసలు? చాలా ఏమన్నా క్రౌడ్ వల్ల ఇబ్బందయిందా? ఇబ్బందవ్వలేదు. చాలా కేరింగ్‌గా తీసుకునేవారు. చాలా ఫన్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం మేము. హ్మ్. ఊరినే సరదా సరదా మాట్లాడుకోవడం, అన్నయ్య అన్నయ్య అని రావడం. హ్మ్. వచ్చి ఆడపిల్లలు స్కూల్‌లో పిల్లలుంటారు గదా! హ్మ్. మా వోళ్ళని కొంతమంది ఆళ్ళు టీజ్ చేయడం. హ్మ్. చాలా ఫన్నీగా జరిగేది. అలా ఓకే. చాలా కేరింగ్‌గా ఉండేవారు మెయిన్ థింగ్. సో, మీ బేసిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? స్టడీస్? నేను బేసికల్లీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను. బీఈ హ్మ్. ఇన్ ట్రిపుల్ ఈ. హ్మ్. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్. హ్మ్. తర్వాత డిప్లొమా కూడా భీమవరం విష్ణు కాలేజ్‌లో చేశా. హ్మ్. తర్వాత ఇంటూ ద ఫిలిమ్స్. నాకు హుహు. క్లారిటీ ఉంది. డిప్లొమా సెకండ్ ఇయర్‌లోనే క్లారిటీ వచ్చి హ్మ్. ఫిల్మ్స్‌లోకెళ్ళాలని. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ నాకు ఒక డిగ్రీ ఉండాలని చెప్పి ఇంట్లో హ్మ్. చెప్పారు. సో, హ్మ్. అందుకని ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి వచ్చేసా. ఓకే.
యాక్ట్రెస్‌గా, యాక్టర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిగ్రీ ఉంటది స్టడీస్‌లో. అదేదో ఉండాలి. అంటే బీటెక్, ఎంపీసీ చేసి బీటెక్‌కొచ్చారు, బైపీసీ చేసి మెడికల్ అవును. చేశారన్నట్టు ఒక డిగ్రీ పట్టుకొని యాక్టింగ్‌లోకొస్తున్నారు. అవునవును. దీనికి దానికి సంబంధం ఉండదు. ఉండదు. కానీ అదేంటో నాకు తెలీదు. యాక్చువల్లీ ఆ 3 ఇయర్స్ కూడా వేస్ట్ చేశానేమో అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. హ్మ్. బికాజ్ ఇంకా కొంచెం ముందే ఎర్లీగా స్టార్ట్ అయిపోయుంటే ఇంకొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చేదేమో అని. హ్మ్. బట్ ఏదైనా మన మంచికే జరిగేది. ఐ యామ్ వెరీ ఓకే. హ్యాపీ ఫర్ దట్. 'నిహారిక' గారు ఎలా ఉండేవారు సెట్స్‌లో? సెట్స్‌లో చాలా బాగుండేవారు. అంటే హ్మ్. కేరింగ్ గదా! ఎక్కువ యాక్చువల్లీ సెట్స్‌లోకి ఎక్కువ రానిచ్చేవారు కాదు మా ఈపీ గారు. వస్తే హ్మ్. క్రౌడ్ వచ్చేవారండి. ఓకే. ఆహ్, మ నిహారిక గారిని కంట్రోల్ చేయడానికే 10 మంది బౌన్సర్‌లు కావాల్సొచ్చేవారు. ఓకే. అంతమంది క్రౌడ్ కదా! ఆ ఊర్లో కొంచెం కొంచెం సెలబ్రిటీ వస్తే హ్మ్. ఉంటది. కొంచెం అందులోని మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ. మామూలుగా అక్కడ ఉండదు. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. హ్మ్. సో, ఎందుకు మళ్ళీ షూట్ డిస్టర్బ్ అవుతది అనవసరంగా అని చెప్పి ఎక్కువ రాలేదు. కానీ హ్మ్. ప్రమోషన్స్‌లో మాత్రం ప్రతి అవును. ఈవెంట్‌లోనూ హ్మ్. ఆవిడ ముందుండి మమ్మల్ని నడిపించారు. ఓకే. హ్మ్. మూవీకి 50 డేస్ పట్టింది. ప్రమోషన్స్‌కి ఎన్ని డేస్ పట్టింది? యాక్చువల్లీ యాక్చువల్లీ హ్మ్. మాకు మూవీ చేయడమే ఇంకా ఈజీగా అనిపించింది. హ్మ్. ప్రమోషన్స్ చాలా హార్డ్. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ 6-10 షూట్ చేస్తే సరిపోయేది. హ్మ్. ఇది అలా కాదు ప్రమోషన్ డే అండ్ నైట్, డే అండ్ నైట్ హ్మ్. చాలా తిరుగుతున్నాం. అటు ఇటు తిరుగుతున్నాం. హ్మ్. ప్రమోషన్సే నాకు ఇంకా ఎక్కువ టైం పోస్ట్ పట్టిందేమో. ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టున్నారేంటి మీరు? చేస్తున్నాం. అంటే ఓటీటీకొచ్చేస్తది ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో. 1 వీక్ కాదు. ఆహ్, మనకి లేట్‌గా ఇంకా లేట్ మాట్లాడుకున్నాం అవుతదా? ఎందుకైనా. ఓకే. ఆల్‌మోస్ట్ ఇంకా 2 వీక్స్ అయిపోయింది కదా! మూవీ అవునవును. రిలీజ్ అయ్యి. అవును. పోస్ట్ ప్రమోషన్స్ ఆల్రెడీ రేపు కూడా ఎక్కడికో వెళ్తున్నామని చెప్పారు. అవును. విజయవాడ ఇంగా ఆంధ్ర టూర్ అనమాట. మొన్న ఓకే. రాయలసీమ టూరెళ్ళాము. హ్మ్. ఇప్పుడు ఆంధ్ర టూర్ ఏం ఎళ్తున్నాం. చేస్తున్నారు వెళ్లి? ఎళ్లి పీపుల్‌ని కలుస్తున్నాం. ఓకే. థియేటర్స్‌లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటి? అనే దానికి. హ్మ్. వాళ్ళైతే చాలా రెస్పాండ్ అవుతున్నారు. హ్మ్. ఎనర్జీ వచ్చేస్తుంది. మాకు ఇలాగ ట్రావెలింగ్ చేసి మొత్తం నీరసంగా అయిపోతుంది గదా! హ్మ్. అలా థియేటర్‌లోకెళ్ళగానే ఆళ్ళ అరుపులు, కేకలు, సూర్య, సూర్య, సుబ్బు, సుబ్బు హ్మ్. మా క్యారెక్టర్ పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటే హ్మ్. ఎనర్జీ హై అయిపోతుంది. ఓకే. ఈ హ్మ్. మూవీలో లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీది ఇలా ఉండదు లుక్. అవునవును. 3 ట్రాన్సిషన్స్ అవును. ఉంటాయి 2 ఇందులో. ట్రాన్సిషన్స్. లైక్ చిన్నప్పుడు, అవును. మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ లాగా అవును. చూపిస్తారు. అవును. 2 ట్రాన్సిషన్స్ మీరుంటారనమాట. అవును. సో, జనరల్‌గా అలాంటి ట్రాన్సిషన్స్ జరిగినప్పుడు జస్ట్ 50 డేస్ కదా! పెద్ద చేంజెస్ రావు. కానీ హ్మ్. ఇందులో హ్మ్. చాలా న్యాచురల్‌గొచ్చాయి. యాక్చువల్లీ ఏం చేసామంటే మా డైరెక్టర్ గారి థాట్ అండి ఇది. హ్మ్. 18 ఇయర్స్‌కి మేము సన్నగా కనపడాలి. 30 హ్మ్. ఇయర్స్‌కి బల్క్‌గా కనపడాలని. హ్మ్. బికాజ్ అంటే ఇప్పుడు మీసాలు, గడ్డాలు తీసామనుకోండి, హ్మ్. కొంచెం ఎంతో కొంత రావచ్చు కానీ ఆ ఫీల్ మీరు హ్మ్. ఏదైతే న్యాచురల్‌గా ఇప్పుడు చూస్తున్నారో హ్మ్. ఆ ఫీల్ రాదు. హ్మ్. నిజంగా ఆ తర్వాత మాకు ఫస్ట్ 2 ½ మంత్స్ షూట్‌కి ముందు ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ హాఫ్ అంతా మేము ఫస్ట్ షూట్ చేసాం. ఓకే. దానికి ముందు ప్రియర్ 2 ½ మంత్స్ నుంచి మేము ఆహ్, తగ్గే ప్రాసెస్ పెట్టుకున్నామన్నమాట. వెయిట్ లాస్ అనేది. ఓకే. ఫస్ట్ బల్క్ ఉన్నది తీసేసారు. బల్క్ ఉండేది. అంటే నేను అరౌండ్ 77 కిలోస్ ఉండేవాడిని. హ్మ్. అక్కడి నుంచి నేను 63 కిలోస్‌కి వచ్చా. ఓహ్! ఫస్ట్ హాఫ్ తినడం మానేసారా మొత్తం? తినడం మానేయలేదు. బట్ కార్బ్స్, హ్మ్. ఫ్యాట్, స్వీట్స్ ఇవన్నీ మానేసాం. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయారా? ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను నార్మల్ ఏ వెయిట్ అయితే ఉంటానో 73, 74 ఆ వెయిట్‌కొచ్చేసా. ఓకే. సో, ఆ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేసాం. హ్మ్. తర్వాత మళ్ళీ బల్క్ అవ్వడానికి మధ్యలో మాకు ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంది. హ్మ్. అందులో ఒక 10 డేస్ మళ్ళీ ప్రమోషన్‌కి ఫస్ట్ హాఫ్‌లో వేరే ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయని చెప్పి పెరగద్దు అని చెప్పి ఒక 10 డేస్ హోల్డ్ చేశారు. ఇంకా ఓకే. ఉన్నది మాకు 40 డేసే. ఓకే. 40-45 డేస్. హ్మ్. ఆ డేస్‌లో నేను దగ్గరగా 40 డేస్‌లో 17 కిలోస్ పెరిగా. హ్మ్. ఓకే. ఏం వెరీ తిన్నారు? హార్డ్. అయినా పెరగడం చాలా ఈజీ. ఇది తగ్గడమే చాలా నాకు కష్టం. కష్టం. ఓకే. నాకు తగ్గడం ఈజీ. ఆ! నాకు మెటబాలిజం రేట్ ఎక్కువ. అబ్బా! మీలా నేనుంటే బావుండు. మెటబాలిజం రేట్ ఎక్కువేమో తగ్గడం ఈజీ. కానీ తగ్గడానికి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశా. హ్మ్. సో, పెరగడం నాకు చాలా కష్టమనమాట. హ్మ్. నేను హెవీగా ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. హ్మ్. చికెన్ ఎక్కువ తినడం ఎంత హార్డ్‌గా ఉంటదండి. నా వల్ల చాలా హార్డ్ అది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ బాయిల్డ్ చికెన్ బాయిల్డ్ అలా. చికెన్ తినాలి. యాహ్! మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ హెల్తీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి కదా! ఎక్కువ ఫ్యాట్ హ్మ్. తీసుకోకూడదు. హ్మ్. ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫార్మ్ అయిపోతదని చెప్పి హ్మ్. కొంచెం ఏ అయితే మజిల్స్ కావాలో దానికి ప్రోటీనే తీసుకోవాలి. హ్మ్. సో, ఎక్కువ ఎక్కువ చికెన్ తినడం, ప్రోటీన్ తినడం. హ్మ్. సో, ఇలాగ అది 17 డేస్‌లో. హ్మ్. మళ్ళీ జిమ్ హార్డ్‌గా చేయడం. హ్మ్. డేకి 2 టైమ్స్ అలా చేసేవాళ్ళం. హ్మ్. అమ్మో! చాలా కష్టపడ్డాం. మధ్యలో అయితే నాకు హెవీగా ఫుడ్ తిని ఆహ్, హ్మ్. జిమ్ చేసేసరికి రెటీనాలో వాటర్ ఫార్మ్ అయిపోయింది. ఆ ఓకే. కంటికి, ఐకి. నాకు హ్మ్. ఇలాగ ఒక ఐ కనపడేది కాదు సరిగ్గా. ఓకే. ఇవి వచ్చేసేవి. హ్మ్. ఫ్లిక్కరింగ్స్ అవి వచ్చేసి సరిగ్గా కనపడేది కాదు. ఓకే. సో, డాక్టర్ సజెషన్స్‌తో తర్వాత మళ్ళీ కొంచెం హ్మ్. టాబ్లెట్స్ అది యూజ్ చేస్తూ హ్మ్. ఓకే.
సో, మూవీలో ఏదైనా సీన్స్‌కి మీరు బాగా రిలేట్ అయ్యారా? అంటే మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌తో ఏదైనా? ఎక్కువ నేను చూసినవి ఎక్కువ కనిపించాయండి రిసెంబుల్ అయ్యాయి. హ్మ్. నాకంటే కూడా నాకు తక్కువ రిసెంబుల్ అయింది తక్కువ. హ్మ్. కొంచెం సూర్య క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటది గానీ క్యారెక్టరిస్టిక్స్‌లో నేను చేసిన పనులు చాలా తక్కువ. హ్మ్. అలాంటివి అంత నాటీ కాదు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం కామ్ సెటిల్డ్‌గా ఉండేవాడిని. ఓకే. కాకపోతే ఈ మూవీలో అల్లరి ఎక్కువ చేసాం. హ్మ్. అంత ఓకే. రిలేటబుల్ అయితే ఏం లేవు. మరి చిరంజీవి గారిని కానీ, లేకపోతే ఆ! వాళ్ళ నిహారిక గారి నాన్నగారిని కానీ కలిసే అవకాశాలు నిహారిక ఏమైనా వచ్చాయా? నాగబాబు గారిని ఫస్టే కలిసాం. ఓపెనింగ్ డే రోజే కలిసాము. హ్మ్. చిరంజీవి గారిని నిన్న కలిసాము. ఓహ్! నిన్నేనా? నిన్నే ఓకే. కలిసాం. నిన్న నిన్న చాలా మన ఇంటర్వ్యూ ఉండుంటే మీ మొహం వేరేలా అవునవును. ఉండేదేమో. మామూలుగా ఉండేది కాదు. ఆ రోజొస్తే హ్మ్. నాకిప్పటికి అదే ఫీలింగ్ ఉంది. హ్మ్. అసలు మేమంతా వెలిగిపోయాం. ఫ్యానా చిరంజీవి నేను గారికి? చిరంజీవి గారికి ఏ క్లాస్ శిష్యుడిని నేను. నేను ఓహ్! ఆయనకి అదే మాట చెప్పా. హ్మ్. ఏమైందంటే ఒకసారి గోవాలో కలిసాము. నేను నా ఫ్రెండ్ ఎక్కడికెళ్ళినప్పుడు గోవా వెళ్ళినప్పుడు లైఫ్ టైమ్ అవార్డ్ ఇచ్చారనమాట చిరంజీవి గారికి. హ్మ్. ఇచ్చినప్పుడు క్రౌడ్ చాలా మందున్నారు. హ్మ్. ఎళ్ళిన తర్వాత ఎళ్ళిపోతున్నప్పుడు మనకు ఛాన్స్ దొరకొచ్చేమో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం. హ్మ్. అక్కడ చిరంజీవి గారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక క్రౌడ్ కంట్రోల్ లేదు. హ్మ్. చాలామంది అక్కడ గూడా గోవాలో గూడా మన తెలుగు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, హిందీ ఫ్యాన్స్ బోలెడు మందున్నారు చిరంజీవి గారు. హ్మ్. ఉంటే నాకు ఛాన్స్ దొరకలేదు. అక్కడి నుంచి సెల్ఫీ కెమెరా పట్టుకొని అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య అంటూ హ్మ్. ఆహ్, పరిగెడుతా ఐ మీన్ ఎక్కువ ఫాలో అవుతా ఉన్నాననమాట. చిరంజీవి గారు చూసారు. చూసి హ్మ్. బాబు ఇలా రా అన్నారు. హ్మ్. బౌన్సర్స్‌ని పక్కన పెట్టి ఇలా రా అని హ్మ్. దగ్గరకొచ్చి సెల్ఫీ వీడియో ఇచ్చారు. ఓహ్! అది ఓకే. గూడా నిన్న ఆయనతో షేర్ చేసుకున్నా. అవునా? చాలా సూపర్. అప్పుడు అలా కలిసారు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పక్కన అవును. కూర్చొని మరీ చాలా హ్యాపీగా కలిసారు. అనిపించింది. ఇంకోటి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నా. హ్మ్. ఆటోగ్రాఫ్ తీసుకొని తీసుకుంటూ ఉంటే నా పేరు యశ్వంత్ అని ఇలా రాస్తూ ఉన్నారు. హ్మ్. వైఏఎస్ అని రాసి తర్వాత కొంచెం ఆలోచించి నా స్పెల్లింగ్ ఇలాగే ఉంటది. హ్మ్. నా స్పెల్లింగే రాస్తాను అన్నారు. హ్మ్. సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి. హ్మ్. దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా హ్మ్. అని చెప్పా. ఓకే. కానీ ఎగ్జాక్ట్‌గా ఆయన నాకు ఏదైతే నేమ్ ఉందో అదే నేను రాశాను. వైఏఎస్‌హెచ్‌డబ్ల్యూఓనా? డబ్ల్యూఏఎన్‌టీహెచ్ ఓకే. లవ్ వైఏఎస్‌డబ్ల్యూ అని రాసుంటే యశ్వంత్ అయిపోయేది. రాసేసా పెట్టేసుకుంటా. హ్మ్. ఈవెన్ ఆయన ఏ పేరు పెట్టినా సరే, హ్మ్. ఈవెన్ నా పేరు మార్చేసి వేరే పేరు పెట్టేసుకున్నా నేను స్క్రీన్ నేమ్ కింద రాసుకుందును. ఓకే. అంత బికాజ్ ఆయన పేరు పెట్టడం అంటే మాటలు గాదు గదా! హ్మ్. సో, బేసిక్‌గా మీరు ఇండస్ట్రీ సైడ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, అమ్మాయిలంటే ఇంకా పెళ్లి చేసుకునే అవునవును. ఉండిపోతారు అనుకుంటారు. హ్మ్. అబ్బాయిలంటే డెఫినెట్‌గా మొత్తం ఫ్యామిలీ అంతా పోషించాలి. అండ్ అవును. ఇండస్ట్రీ అనేదేంటంటే 50, 50 ఛాన్సెస్ కూడా కాదు. ఏదో హ్మ్. 10% లక్కీ ఛాన్సెస్ ఉంటాయి. అవును. నాకు క్లారిటీ రాగానే ఇలాగ నేను యాక్టర్ అవ్వాలన్న క్లారిటీ రాగానే ఇంటికెళ్ళి చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత కొంచెం షాకయ్యారు. హ్మ్. ఏంటి అంటే ఔట్ ఆఫ్ ద సబ్జెక్ట్ హ్మ్. మాకు అలవాటు లేని తెలీదు గదా! ఇదంతా. హ్మ్. సో, ఎళ్ళిన తర్వాత మా మమ్మీ కొంచెం సపోర్టివే. హ్మ్. సరే చేద్దువు కొన్ని రోజులు కొంచెం షాక్‌లో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కాన్షియస్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. సరే చేద్దువు కానీ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చెయ్యి. హ్మ్. తర్వాత నీ ఇష్టమని. హ్మ్. కానీ మా డాడీకి మాత్రమే నన్ను నమ్మడానికి చాలా టైం పట్టింది. కొంచెం పేరెంట్స్ డెఫినెట్‌గా ఫాదర్ నమ్మరు. నమ్మడం కంటే కూడా ఎక్కువ భయం. హ్మ్. ఎందుకంటే మనది హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనేవారంట. ఆయనకి కొంచెం భయముంది. ఎళ్లి రోడ్లు పట్టుకొని తిరుగుతారు. హ్మ్. హ్మ్. సక్సెస్ రాదు. మనం ఎందుకు అది ట్రూ అయన్నీ కూడా కదా! చాలా అవును. మంది అలా ఉంటారు. అయిన సిట్యుయేషన్స్ హ్మ్. ఉన్నాయి. సో, హ్మ్. భయం. ఒక పక్క కేరింగ్‌తో ఆళ్ళనే మాటలకి కూడా అర్థం ఉంది. హ్మ్. కానీ నేను 'సూరిగాడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. హ్మ్. చేసిన తర్వాత చాలా మంచి అప్‌లోడ్స్ వచ్చాయి. చాలా హ్మ్. మంచి పేరొచ్చింది. హ్మ్. చేశాడు. నేను డైరెక్షన్ చేశా దానికి. హ్మ్. చేసేసరికి ఇంకా ఆయనకి సరే కష్టపడుతున్నాడు. హ్మ్. ఆహ్, సరే సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేశారు. మా హ్మ్. డాడీ ఏం చేసేవారో తెలుసా? హ్మ్. డైరెక్ట్‌గా నాకేం చెప్పేవారు కాదు. హ్మ్. ఏమన్నా జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి గదా! పేపర్‌లో పడతాయి గదా! ఎడిషన్స్. హ్మ్. నేను హ్మ్. ఇంజినీరింగ్ చదివాను. ఆబ్వియస్‌లీ మంచి మంచి జాబ్స్ ఒస్తాయి. హ్మ్. కొంచెం మంచి నాకున్న సబ్జెక్ట్‌లో నేను కొంచెం చదివేవాడిని. హ్మ్. నాకు డైరెక్ట్‌గా చెప్పకుండా ఎళ్లి మా మమ్మీకి చెప్పేవారనమాట. హ్మ్. ఎళ్లి ఇదిగో ఈ జాబ్ పడింది. కొంచెం పెద్దోడికి చెప్పు. ఇంట్లో పెద్దోడంటారు. హ్మ్. ఎళ్లి పెద్దోడికి చెప్పు అని. హ్మ్. నాకెందుకు చెప్తున్నారు? మీకు కావాలంటే ఎళ్లి మీరే పెద్దబాబుకి చెప్పండి అని మా మమ్మీ. హ్మ్. సో, అలాగా కొంచెం హ్మ్. నడిచేది. అప్పుడు ఓకే. కొంచెం సీరియస్‌గా ఉండేది గానీ, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు డాడ్ కూడా సపోర్టివేనా? చాలా సపోర్టివ్. ఈ మూవీ అమ్మో! చూసిన తర్వాత చాలా, రెస్పాన్స్ ఏంటి? చాలా ప్రౌడ్‌గా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం, మా హ్మ్. ఊర్లో నా కోసం మళ్ళీ కటౌట్ ఏయించడం. ఆహా! మా మమ్మీ అందరికీ చెప్పుకోవడం, మా మా సిస్టర్ పెద్దోడే. గాని మా పెద్దోడే మూవీలో. అవును. చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. మా తమ్ముడు, మా మా తమ్ముడు, మా అన్నయ్య అనుకుంటూ. హ్మ్. ఆళ్ళ ఓకే. హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంతకు మించి మనం ఇంకేం చేయగలం? ట్రూ. ఆళ్ళ ట్రూ. హ్యాపీనెస్సే కదా మనకు అవును. కావాల్సింది. అవును. సో,
సో ఈ మూవీలో చూసినట్లయితే మీరు సూర్య రోల్ ప్లే చేశారు కదా, మ్మ్. మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? నాకు సూర్య రోల్ అండి. అంటే మ్మ్. ఫస్ట్ నేను ఫస్ట్ విలియంతో ట్రావెల్ చేశాను నేను 1 ఇయర్. మ్మ్. తర్వాత నేను ఎప్పుడైతే సూర్యకి వచ్చానో నాకు సూర్య అంటే చాలా ఇష్టం. అంటే మ్మ్. మళ్ళీ ఆఫర్ చేసినా సరే నేను మ్మ్. సూర్య క్యారెక్టర్ చేస్తా. మ్మ్. బికాజ్ అంటే వేరే క్యారెక్టర్స్ కూడా ఇష్టం ఉన్నాయి. బట్ మ్మ్. నేను నా క్యారెక్టర్ని చాలా లవ్ చేస్తున్నా. బికాజ్ హీ హ్యాస్ ఏ గ్రేట్ క్వాలిటీ. మ్మ్. చాలా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. మ్మ్. క్యూట్గా ఉంటాడు, పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, మ్మ్. అల్లరిగా ఉంటాడు. అట్ ద మ్మ్. సేమ్ టైం మెచ్యూరిటీ ఉంది. మ్మ్. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. మ్మ్. తప్పు ఎవరైనా తప్పు చేస్తే ఆడు ఫ్రెండ్ అయినా సరే ఎవడైనా సరే వాడు చంప పగిలేలాగా ఉంటాడు, వాడు కొడతాడు. మ్మ్. సో ఇన్ని మంచి క్వాలిటీస్, ఇన్ని క్యారెక్టరిస్టిక్స్, ఇంత నాటీనెస్, మ్మ్. ఇవన్నీ కలగలిపిన క్యారెక్టర్ ఇది. మ్మ్. సో మళ్ళీ నేను ఇదే చూస్ చేసుకుంటా మ్మ్. ఓకే. అయితే. సో అయితే నేను చిన్న జస్ట్ నార్మల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు మ్మ్. చెప్పగలరో ఓకే లేదో ట్రై ఓకే చేయండి. మ్మ్. లాజికల్ మైండ్ మీకు ఎంత ఉందని ఓకే చెప్పడానికి. నేను పోయింది అదంతా. ఆ? సరే ట్రై చెప్పు. చేద్దాం. మ్మ్. దీన్ని వేవ్ అంటారు కదా, అవును, దీన్ని ఏమంటారు? ఇది వేవ్. ఇది వేవ్ అవ్వదు, వేవ్ ఇది వేవ్. మరి ఇది కమ్ కదా. ఇలా అంటే రమ్మనే కదా. నో నో కాదు. వేవ్ ఏమో మరి ఇలాంటి దాంట్లో పోరు నేను. ట్రై చేయండి. ఆ, ఒకసారి మళ్ళీ చేసి చూపించండి. మళ్ళీ చేసి ఓకే, ఇది వేవ్ కదా, ఆ, మరి ఇదేంటి? హ్యాండ్. అండా? కాదు, ఆ, చెప్పేయాలా? చెప్పండి. మైక్రోవేవ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరా ఇలాంటి క్వశ్చన్స్? మైక్రోవేవ్. మైక్రోవేవ్. ఓకే, మరి అసలే మైక్రోవేవ్ ఏమంటారు? అసలు మైక్రోవేవ్, ఇది ఓకే లాజికల్ మైక్రోవేవ్. ఓకే ఇంకా ఏదో అడుగుదాం అనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు, ఇదేదో మ్మ్. సడన్ గుర్తొచ్చింది అడిగా. లోపల నుండి నాకు కొన్నిసార్లు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏవేవో గుర్తొచ్చి యా. నవ్వుకుంటాను, అది బయటకు చెప్పాను అంతే. యాక్చువల్లీ మీరు ఇలా చెప్తుంటే నాకు రేడియో గుర్తొచ్చింది. మ్మ్. అక్కడ కూడా మేము రేడియో స్టేషన్లో ఇదే చేసాం అనమాట, పీజెస్ ఎక్కువ. మ్మ్. ఏమైందంటే నేను అప్పుడే నిద్ర లేచి ఆ, వేరే డబ్బింగ్ ఉంది అంటే, మాకు ప్రమోషనల్ డబ్బింగ్ ఉందంటే, నేను నిద్ర లేచి ఒక ఫేస్ వాష్ చేసుకుని నేను వచ్చేస్తున్నా. మ్మ్. కార్ ఎక్కిన తర్వాత కాల్ వచ్చింది. మ్మ్. కాల్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశా. హలో సూర్య అన్న. ఎవరో అన్న. మ్మ్. ఎవరు అంటే, సూర్య నేను నిహారిక అని. మ్మ్. మేడం మ్మ్. మీరా? మ్మ్. సర్ప్రైజ్ అయ్యా. మ్మ్. సర్ప్రైజ్ అయ్యి చెప్పండి మేడం ఏంటి మేడం అంటే, మ్మ్. కాదు సూర్య ఇలాగా నేను సెన్సార్ బోర్డులో ఉన్నాను. మ్మ్. ఇలా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది, సీన్స్ అన్నీ కట్ చేసేయాలని. మ్మ్. అవునా మేడం అయ్యి అంటే నాకు వేరే అక్కడికి మా ఆఫీసర్కి ఇస్తానంటే మాట్లాడి ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు అనమాట. మ్మ్. అన్నీ మాట్లాడుతుంటే కట్ చేసేసాను. ఇది మా లైఫ్ అది ఇది అని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కట్ చేస్తే ఇదంతా ప్రాంక్. నిహారిక నాటినెస్ లో బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ కదా. అవును ప్రాంక్. నేను నేను మామూలుగా సర్ప్రైజ్ అవ్వాలి కానీ నాకు షివర్ అయిపోయినాయి కాలు చేతులు. మా సీన్స్ తీసేయాలి అది ఇది అంటే నోటి వరకు వచ్చిన అమ్మో బిర్యానీ నాకు తీసేసుకున్నారేంట్రా ఆ, అనుకున్నా. అంటే నాకు తెలియదు యాక్చువల్లీ వాళ్ళు రేడియోకి వెళ్తున్నారు అది ఏదని తెలియదు. వాళ్ళ షెడ్యూల్ మ్మ్. తెలుసుంటే ఓకే ఇది ప్రాంక్ అనేది తెలిసేదేమో. ఓకే. అతను మాట్లాడడం కూడా ఆర్జే సూర్య. ఓకే. ఆర్జే సూర్య ఉన్నాడు కదా, తను మాట్లాడాడు. మ్మ్. తను కూడా చాలా అగ్రెసివ్ వాయిస్తో మాట్లాడేసరికి ఓకే అదొకటి. నేను నిద్రలోంచి అప్పుడే లేచి వచ్చా. మ్మ్. ఇంకా నాకు ఏం జరుగుతుందో అర్థం కాల. మ్మ్. సరే ఇంకా ప్రాంక్ అని తెలిసేసరికి మా భీమవరం మేము నీకు భీమవరం తెలుసా అమ్మా ఇక్కడ భీమవరం అనేసరికి నాకు అర్థమైంది ఓకే ఓకే. ఇది ప్రాంక్ చేస్తున్నారని. ఓకే. ఓకేలేండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అయితే, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది అమ్మో ఇప్పుడు. ఓకే. హౌ డు యూ కాల్ ఏ గర్ల్ వితౌట్ మనీ? ఏ గర్ల్ వితౌట్ మనీ, దీన్ని పీజెస్ అంటారు కదా, పూర్ జోక్స్ అంటున్నారు ఈ మధ్యన. ఏదో ఒకటి. గర్ల్ వితౌట్ మనీ. మ్మ్. మీరు ఇలా దాంట్లో చాలా టాలెంటెడ్ అనుకుంటా. లేదు, ఈ మధ్య నేర్చుకున్నాను. అవునా, నేను నేర్చుకోవాలైతే. చెప్పేయాలా? యూ చెప్పండి. వోంట్ కాల్ హెర్. అది మనీ లేదు కదా కాల్ చేయరు ఇంకా. ఓకే. సో సరే మీరు ప్రాంక్ అయ్యారు కదా, మీరు ఎవరినైనా ప్రాంక్ చేయండి ఇప్పుడు, దాంతో ఇంటర్వ్యూ అని చేద్దాం. ఓకే. ఎవరికి కాల్ చేస్తారు? విలియమ్మో ఎవరో ఒకరు. అందరికీ నాకు తెలుసు. అంటే నేను మా టీం అందరికి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా షిట్ అని చెప్పేసి మ్యాన్. వచ్చా. యాక్చువల్లీ మీ టీంలో ఇంకొకరిని ఎవరైనా ఫాలో అప్ చేశాను నేను, ఎవరో గుర్తు రావట్లేదు. ఎవరు? ఈశ్వర్. ఈశ్వర. ఈశ్వర్ది స్క్రీన్ నేమ్ ఏంటి? ఐ మీన్ మూవీలో విలియం. విలియం కదా. యా ట్రూ. స్పీకర్ పెట్టాలా? అది స్పీకర్ చాలా పెట్టాలి. హార్డ్గా మాట్లాడతాడు. 5 పెట్టాల్సిందే. కట్ అమ్మో, చేసుకుంటారా? నేనే బలైపోతానేమో. మీరే ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఏమైనా బీప్లు వేసుకుంటారు కదా, ఏమన్నా వేసుకోండి తర్వాత మీ ఇష్టం. చేస్తున్నా మరి ఏమైనా అయితే తర్వాత మీ ఇష్టం. సరే, నా ఇష్టం.
హలో మావా, చెప్పమా. ఏం చేస్తున్నావు? అయిపోయిందా అక్కడ? అయిపోయింది, ఆఫీస్ లో ఉన్నాం. అవునా, ఓకే ఓకే. అదే ఇంటర్వ్యూకి వచ్చా. ఏది ఇంటర్వ్యూకి అదే ఐ డ్రీమ్ ప్రియా గారని. ప్రియా గారా? ఆ, 24th వస్తామని చెప్పా. అవునా, ఓకే ఓకే. ఏం కాదు మామ, చెప్పావా? ఈ ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఆవిడేంటి మామ నీ గురించి అంత బ్యాడ్గా మాట్లాడుతుంది? ఏమని? ఏమో తెలీదు కానీ అంత బ్యాడ్గా మాట్లాడుతుంది, నాకు అర్థం కాల. ఏం అసలు ఉంటది, మా పరిచయం లేదు కూడా ఆవిడ. అవునా? ఆ, చాలా హార్డ్గా మాట్లాడింది నాకు. మరి మ్, అంటే సరిగ్గా రిప్లై ఇవ్వలేదని ఏమన్నా అనుకున్నారేమో మరి. మ్, తెలుసుగా, ఇన్స్టాగ్రామ్ అంత గోల గోల, వాట్సాప్ అవునులే, నీకు ఈ మధ్యన తెగ వచ్చేస్తుంది. మెసేజ్ చేస్తారు ఏమన్నా రిప్లై ఇవ్వలేదని ఫీల్ అయ్యారేమో. నిన్న కూడా మెసేజ్ పెట్టాను ఆవిడకి, అంటే ఇలా టూర్ నిన్న వెళ్ళిపోదాం అనుకున్నాం మనం. అవునవునవును, యాక్చువల్లీ నేను అదే చెప్పా, కానీ ఈరోజు ఖాళీ దొరికింది కదా అని ఈరోజు పెట్టేసుకున్నాను నేను. సూపర్. అదే మరి ఎందుకు అంత హార్డ్గా మాట్లాడుతుంది నాకు? అయ్య బాబోయ్, నేను వినేసరికి నాకు కోపం వచ్చింది. ఏం మావాడి గురించి ఎలా మాట్లాడుతుంది అనేసరికి. తీసుకెళ్ళి నెత్తిమే పగలు దొబ్బుతాం, సంగతి చూసుకోమో. హలో. వా, ఏమన్నారు? అయ్యో, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్ అన్నారు, అది కూడా తెలియదు, ఎందుకో తెలీదు. సారీ. సారీ. చెప్తారంట. సరేలేండి, అది ప్రాంక్ అండి. అయ్యో సారీ, ముందర చెప్పండి, కొంచెం మామూలుగా మాట్లాడేవాడిని. మీరు ఇలా మాట్లాడతారని తెలిసే ప్రాంక్ అని ముందే చెప్పలేదు, అదే ప్రాంక్ అంటారు. అయ్యో సారీ అండి. సరేలేండి, ఏముందిలేండి, ఇంకా పడుకోండి. సారీ. కలుద్దాం, మళ్ళీ చెప్తాను మీ పని. ఓకే. మీకు ఎవరు క్లోజ్ అయ్యారు బాగా 11 మెంబర్స్? నాకు బాగా క్లోజు సుబ్బు. సుబ్బు. సుబ్బు గారు అంటే బయట కూడా అలాగే బావ అనుకునే రిలేషన్షిప్ అయింది. తర్వాత శ్యామ్ కళ్యాణ్ నాకు తమ్ముళ్ళలాగా అనమాట, నన్ను బాగా కేర్ తీసుకున్నాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు బాగా క్లోజ్ మా డైరెక్టర్ అండి. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో నాకు టైం దొరకట్లేదు కానీ చెప్పడానికి, అంటే అందరి గురించి మాట్లాడుతున్నాం కానీ నా థిక్ అండ్ థిన్ మూమెంట్స్లో ప్రతి మూమెంట్లో ఆయన ఉన్నారు. నాకు 2020 డిసెంబర్లో పరిచయం అయ్యారు మధురానగర్ టిఫిన్ సెంటర్ దగ్గర. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రిలేషన్షిప్ పెరుగుతూ వచ్చింది. నా ప్రతి కష్టంలోనే ఆయన ఉన్నారు, ప్రతి సుఖంలోనే. ఈరోజు ఈ స్టేజ్లో మీ ముందు ఉన్నాను కానీ, లేకపోతే ఈరోజు చిరంజీవి గారిని కలవడానికి కానీ, రేపు ఈరోజు నాకు ఇంత గుర్తింపు కమిటీ కుర్రల ద్వారా ఇంత గుర్తింపు వచ్చిందంటే అది ఆయన వల్లే. దగ్గరుండి సూర్యకు బాగుంటావు, నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను కథని నమ్మాను, ఆయన నన్ను నమ్మారు. ఓకే. అంత బాగా చూసుకున్నారు, ఈరోజు ఇక్కడ దాకా నిలబడ్డారు. నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. నేను నాకు యదువంశీ గారికి కానీ, అంటే డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను యాజ్ అ రెస్పెక్ట్ మనకి బయట డైరెక్టర్ గారు. సో నిహారిక గారికి, యదువంశీ గారికి మాత్రం రుణపడిపోయి ఉన్నాను నేను లైఫ్ లాంగ్. నేను చెప్పా, మా ఫ్రేమ్ కట్టించుకుంటా డార్లింగ్, నీది నిహారిక గారిది మా ఇంట్లో అలా కళ్ళ ముందు ఉండాలి. నేను చిరంజీవి గారు ఇచ్చిన ఆటోగ్రాఫ్ కూడా ఫ్రేమ్ కట్టించుకుంటా. సో చాలా అంటే ఒక ఇమోషనల్ కనెక్షన్ అనమాట ఇద్దరికి, చాలా డీప్ కనెక్షన్. ఒక బ్రదర్ లాగే అయిపోయాడు. బ్రదర్గా మోర్ దెన్ ఏ ఫ్రెండ్, అంటే ఇంకేమైనా బాండింగ్ ఉంటే అది పెట్టుకోవచ్చు, అంత కేరింగ్. ఓకే. సో మూవీలో మంచి ఫేమ్ వచ్చింది కదా, తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా లాక్ అయ్యాయా, ఏమైనా స్టోరీస్ వచ్చాయా మళ్ళీ? అంటే డిస్కషన్స్ అవుతున్నాయండి, బట్ అంటే సైన్ చేసే వరకు ఏమీ చెప్పడానికి ఇంకేం లేదు కదా. బట్ కానీ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా వంశీ గారే ఇంకోటి ప్రాజెక్ట్ రెడీ చేపిస్తున్నారు, అంటే ఆయన స్క్రీన్ ప్లే ఇవ్వడానికి. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. వేరే స్టోరీ ఒకటి ఉంది, ఆయన త్రూ నుంచి నెక్స్ట్ ఇంకో స్టెప్కి ఎక్కించడానికి. అంటే ఈ సినిమా వరకు మనల్ని ఎంతవరకు పుష్ చేయగలిగారో అంత పుష్ చేశారు. దీని తర్వాత నుంచి ఎలా పుష్ చేయాలో ఆయనకి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. సో నాకు కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫిల్మ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. బట్ ఒక్క మూవీ ఇంత మందికి సక్సెస్ ఇచ్చిందంటే వెరీ గ్రేట్ కదా. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్.